Hi, this is Sonia Agarwal. I'm here to play the lead role. I'm here to play the lead role in this movie, and it's completely a college-based comedy, a family entertainer. So really looking forward to start shoot. Very clean and neat script. I really loved it the moment I got the narration. Hopefully we all do well and it comes out well, and we give you a piece to enjoy, and all the best to everyone here. Thank you. మీడియా ప్రేక్షకుల బ్రదర్స్కి ముందుగా నా నమస్కారాలు. సీతారాం ఫిల్మ్స్ బ్యానర్లో నాకు కొంచెం టైం కావాలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నాకు మంచి సక్సెస్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇందులో ముగ్గురు అబ్బాయిల్ని ముగ్గురు అమ్మాయిల్ని కాలేజ్ స్టూడెంట్స్గా ఇంట్రడ్యూస్ చేస్తూ సోనియా అగర్వాల్ మెయిన్ కీ రోల్గా పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో నెక్స్ట్ మంత్ సెట్స్కి వెళ్తుందని భావిస్తున్నాను. ఈ మూవీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సోదరుడు జడ్చర్ల నాగరాజు గారు ఇది 3వ ప్రయత్నం. ఇది రేపు 20వ తారీఖున సక్సెస్ఫుల్గా శివకేశవ్ అనే సినిమాని రిలీజ్ చేస్తూ 2 రోజుల ముందే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే ఎంత ప్లానింగ్ చేస్తున్నారు మీ అందరికీ అర్థమే ఉంటుంది. ఆ సినిమా 20వ తారీఖుని రిలీజు, ఈ సినిమా 18 ఓపెనింగ్. నెక్స్ట్ మంత్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ చెప్తున్నారు. ఎందుకంటే మా నాగరాజు గారికి మంచి ఫ్యాషన్ ఉన్న వ్యక్తి, సినిమా అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ ఇండస్ట్రీలో 3వ సినిమా చెప్తున్నారంటే వారిని అభినందిస్తున్నాం. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ సోనియా అగర్వాల్ గారు. ఆవిడ మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టు. ఆవిడ సినిమా కమర్షియల్గా బిజినెస్కి కానీ అలా ప్రేక్షకులకి చేరడానికి కానీ ఆ సోనియా అగర్వాల్ గారు ఈ సినిమాకి ఎంతో ప్లస్ అవుతారు. అలాగే యువత మీద 3 హీరోలు 3 హీరోయిన్లు చెప్పారు అంటే యూత్ఫుల్ సినిమా అని అర్థమవుతుంది. అలాగే డైరెక్టర్ వెంకటేష్ని అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, నేను లక్ష్మారెడ్డి అండి, ఎమ్మెల్యే జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా. నాగరాజు మా జడ్చర్ల ప్రాంతీయుడు, జడ్చర్ల వాసి. జడ్చర్ల వాసిగా ఈ సినిమా నిర్మాతగా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయినందుకు నాగరాజు గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే సీతారామ ఫిలిమ్స్ బ్యానర్ పైన ఇది 3వ సినిమాగా నాకు కొంచెం టైం కావాలనే సినిమాకి ఈరోజు ముహూర్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు గారికి, మరి సోనియా అగర్వాల్ హీరోయిన్ గారికి, ఈ తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న యువతులకు అందరికీ, అట్లాగే మరి సినీ యూనిట్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతింతే వట్టుడింతే అన్నట్టు నాగరాజు గారు చిన్న ఎగ్జిబ్యూటర్ నుంచి ఈరోజు సినిమాలు డబ్బింగ్ చేయడం కానీ, తర్వాత వాళ్ళ స్టేట్ మూవీస్ చేయడం కానీ, ఎల్లుండి మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంలో మళ్ళీ 3వ మూవీ తీస్తున్నాడు. ఇప్పటివరకు డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం కానీ అన్నిట్లో ముందుంటున్నాడు.
సో అలా చేయడం నిజంగా ఒక మిత్రునిగా నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. సో ఫ్యూచర్లో ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికీ మంచి వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ. నా పేరు నాని అండి, నాగేంద్ర అంటారు. ఈ సీతారామ ఫిలిమ్స్లో నాకు కొంచెం టైం కావాలి మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నానండి. మా మూవీలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారండి. వాళ్ళతోటి వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను కొత్తగా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. సో అంత పెద్ద వాళ్ళతో చేయడం అనేది నా అదృష్టం అండి. రియల్గా ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నాగరాజ్ గారికి అండ్ డైరెక్టర్ వెంకటేష్ రెబ్బా గారికి నిజంగా నుండి వాళ్ళ పాదాభివందనాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు వంశీ పిన్శెట్టి. నేను నాకు కొంచెం టైం కావాలి మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నాను. ఫస్ట్ సార్ చెప్పినప్పుడు స్టోరీ చాలా చాలా క్లీన్గా ఉంటుంది. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సీతారాం ఫిలిమ్స్ అధినేత భానూరి నాగరాజ్ గారికి, అలాగే మా డైరెక్టర్ వెంకటేష్ అబ్బా గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. ఎందుకంటే నాకు ఇంత మంచి నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు, అలాగే మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పల్లవి. సీతారామ ఫిలిమ్స్లో నేను వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేస్తున్నాను. ఈ మూవీ వల్ల నాకు మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తూ, అదేవిధంగా ప్రేక్షకులు కూడా మంచి విజయం మాకు చేకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.